ఓం శ్రీ మాత్రే నమః. జనవరి 5వ తేదీ శ్రీ శోభకృతనామ సంవత్సరం మార్గశిర మాసం దక్షిణాయనం హేమంత ఋతువు శుక్రవారం. తిథి నవమి రాత్రి 7 గంటల 49 నిమిషాల వరకు. నక్షత్రం చిత్త సాయంత్రం 4 గంటల 45 నిమిషాల వరకు. అమృతకాలం ఉదయం 9 గంటల 49 నిమిషాల నుంచి 11 గంటల 33 నిమిషాల వరకు. వర్జ్యం రాత్రి 10 గంటల 42 నిమిషాల నుంచి 12 గంటల 24 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 56 నిమిషాల నుంచి 9 గంటల 41 నిమిషాల వరకు. తిరిగి మధ్యాహ్నం 12 గంటల 40 నిమిషాల నుంచి 1 గంట 25 నిమిషాల వరకు. రాహుకాలం ఉదయం 10 గంటల 30 నిమిషాల నుంచి 12 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 6 గంటల 42 నిమిషాలకు. సూర్యాస్తమయం సాయంత్రం 5 గంటల 55 నిమిషాలకు. ఈరోజు విశేషం మార్గశిర శుక్రవారం నవమి. ఈ మార్గశిర శుక్రవారం లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రోజు. ఈ రోజు లక్ష్మీదేవిని పూజిస్తే మీకున్నటువంటి అరిష్టాలు తొలగిపోయి మీ కుటుంబం సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుంది. అయితే లక్ష్మీదేవిని ఎలా పూజించాలో కూడా ఒక పద్ధతి నియమం ఉంటుంది. ఆ రకంగా పూజిస్తే మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయి. చాలా మంది ఇబ్బంది పడేది ఆర్థిక సమస్యలతోనే. ఈ రోజు లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఈ సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆ అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం మనకు కలుగుతుంది. ముఖ్యంగా ఈ శుక్రవారం పూజ వల్ల ఐశ్వర్యం, ధనప్రాప్తి, సుఖ సంతోషాలు వంటివి మనకు లభిస్తాయి. ఈ రోజున లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన తామర పువ్వులతో లేదా గులాబీ పువ్వులతో పూజించాలి. అలాగే లక్ష్మీ స్తోత్రాన్ని పఠించడం వల్ల కూడా లక్ష్మీదేవి అనుగ్రహం మీకు లభిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తే ఆర్థిక సమస్యలు తొలగిపోయి మీకున్నటువంటి అరిష్టాలు కనుమరుగై పాప ప్రక్షాళన జరుగుతుంది. సంతానలేమి సమస్యతో బాధపడేవారు, అలాగే ఆర్థిక సమస్యలతో బాధపడేవారు కనకదార స్తోత్రం జపిస్తూ ఆ అమ్మవారిని పూజిస్తే శుభం కలుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలంటే పూజాస్థలంలో సోమపుష్య యోగంలో దక్షిణావర్తి శంఖాన్ని ప్రతిష్ఠించి స్మరిస్తే విష్ణుమూర్తి అనుగ్రహం కూడా లభిస్తుంది. అలాగే వీలైన వారు ఈ శుక్రవారం రోజున అమ్మవారి ఆలయ దర్శనం చేసుకుని తెల్ల పువ్వులు సమర్పించడంతో గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. ప్రతి శుక్రవారం ఇలా చేస్తే ఆ కుటుంబంలో సుఖ సంతోషాలు వెలువరిస్తాయి. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈ రాశి వారికి ఈరోజు శుభాలు ఉంటాయి. పనులు పూర్తి చేసి విజయాన్ని అందుకుంటారు. ఉద్యోగంలో ఉత్తమ ఫలితం ఉంటుంది. వ్యాపారంలో మంచి లాభాలు చేకూరుతాయి. ఆర్థికంగా బాగుంటుంది. బంధుమిత్రుల ద్వారా మేలు చేకూరుతుంది. బంగారు భవిష్యత్తు లభిస్తుంది. వస్త్ర యోగాలు ఉంటాయి. వాహన సౌఖ్యం ఉంటుంది. ప్రారంభించిన పనులు నిరాటంకంగా పూర్తవుతాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారులు కొత్త పెట్టుబడులకు ప్రయత్నిస్తారు. భాగస్వాముల సహకారం లభిస్తుంది. నిర్మాణ పనులు చేపడతారు. ఆరోగ్యంగా ఉంటారు. కొత్త పరిచయాలతో పనులు నెరవేరుతాయి. కళాకారులకు కలిసి వస్తుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. సంతానం నుంచి శుభవార్తను వింటారు. విద్యార్థులు చదువులో మంచి ఫలితాలు సాధిస్తారు. కొత్త వారితో పరిచయాలు ఏర్పడతాయి. ఎవరికీ హామీలు ఇవ్వవద్దు. కోర్టు కేసులు పరిష్కారమవుతాయి. దాంపత్య జీవితంలో ప్రేమానురాగాలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. పనుల్లో కొన్ని విఘ్నాలు ఉంటాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. మనస్సు చంచలంగా ఉంటుంది. దైవ బలం కాపాడుతుంది. నూతన నిర్ణయాలు 1-2 సార్లు ఆలోచించడం మంచిది. శత్రు భయం ఉంటుంది. సమయానుకూలంగా మాట్లాడాలి. ఒక వార్త శక్తినిస్తుంది. ఆపదలు తొలగుతాయి. శివారాధన మంచిది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈ రాశి వారికి ఈరోజు అభీష్ట సిద్ధి ఉంది. మనోబలంతో పనులు పూర్తి చేస్తారు. జీవితం గౌరవప్రదంగా సాగుతుంది. ఉద్యోగంలో శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. ధనలాభం ఉంది. ఒక పని సంతృప్తినిస్తుంది. బంధువులతో కలిసి ఆనందిస్తారు. కుటుంబ పరంగా శుభం జరుగుతుంది. ప్రయాణాలు లాభిస్తాయి. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది. పోటీ పరీక్షలో సానుకూల ఫలితాలు ఉంటాయి. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారమవుతాయి. భూమి కొనుగోలు చేస్తారు. గతంలో నిలిచిపోయిన పనులను మళ్లీ ప్రారంభిస్తారు. ఉద్యోగులకు స్థానచలన సూచన ఉంది. వ్యాపారులకు మంచి సమయం. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ఆరోగ్యంగా ఉంటారు. కొత్త దుస్తులు కొనుగోలు చేస్తారు. కాస్త శ్రమపడిన మీదట తలచిన పనులు పూర్తవుతాయి. పని మీద ఎక్కువగా ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. మీ సహాయం పొందిన స్నేహితులు మీకు ముఖం చాటేస్తారు. సమీప బంధువుల్లో ఒకరి అనారోగ్యం ఆందోళన కలిగిస్తుంది. విద్యార్థులు కాస్త శ్రమ పడాల్సి ఉంటుంది. తల్లిదండ్రులను విహారయాత్రలకు తీసుకువెళ్తారు. పూర్వపుణ్యం వల్ల అదృష్ట ప్రాప్తితో సకాలంలో పనులు పూర్తవుతాయి. ధనలాభం ఉంది. మనోబలంతో విజయం సిద్ధిస్తుంది. మిత్రుల సహాయం అందుతుంది. ఒక సంఘటన శ్రమ కలిగిస్తుంది. విభేదాలకు అవకాశం ఇవ్వకండి. చేయాల్సిన పనులు స్పష్టమవుతాయి. లక్ష్మీ ధ్యానం శుభాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి.
మిథున రాశి. ఈ రాశి వారికి ఈరోజు ప్రయత్న బలాన్ని బట్టి విజయం ఉంటుంది. ఉత్సాహంతో పనులు పూర్తి చేయండి. ఉత్సాహంగా పని చేయండి. మంచి లాభం సూచిస్తోంది. దైవ శక్తి కాపాడుతుంది. ఉద్యోగ వ్యాపారాల్లో సమస్యలు రాకుండా జాగ్రత్తలు పాటించండి. తోటివారి సహకారంతో నష్టాన్ని నివారించవచ్చు. ఓర్పుతో లక్ష్యాన్ని సాధించండి. శుభం జరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా కొనసాగుతాయి. వ్యాపార ఒప్పందాలలో జాగ్రత్త అవసరం. కోర్టు పనుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. భూములు కొనుగోలు చేస్తారు. ఏకాగ్రతతో పనులు చేయడం అవసరం. లాభదాయకంగా ఉంటుంది. అదృష్టం కలిసి వస్తుంది. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఉద్యోగులకు అధికారుల ఆదరణ లభిస్తుంది. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. పని మీద ఎక్కువగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కోర్టు కేసుల్లో కొన్ని చిక్కులు ఎదురవుతాయి. ప్రేమ వ్యవహారాలు ఆశించిన విధంగా ఉంటాయి. ఎవరికీ హామీలు ఇవ్వవద్దు. సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. గౌరవప్రదమైన జీవనం లభిస్తుంది. శుభకాలం కొనసాగుతోంది. ఆర్థిక యోగం అనుకూలంగా ఉంటుంది. బాధ్యతలను శ్రద్ధతో నిర్వహిస్తే సరిపోతుంది. వస్తు సేకరణ ఉంటుంది. వ్యాపార గృహ లాభాలు ఉన్నాయి. ఇంట్లో ప్రశాంత జీవితం కొనసాగుతుంది. ఉద్యోగంలో కొంత ఒత్తిడి ఉంటుంది. శాంత చిత్తంతో పనిచేయండి. ఆశిస్తున్న ఒక పని కార్యరూపాన్ని దాలుస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈరోజు పట్టుదలతో విజయం చేకూరుతుంది. ఉద్యోగంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపారం అనుకూలంగానే ఉంటుంది. ఆర్థిక సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలి. న్యాయపరంగా అనుకూలమైన కాలం. అపనిందలు మోపేవారుంటారు. ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. లక్ష్యం చేరువలోనే ఉంది. అంతా శుభమే జరుగుతుంది. సమయానుకూల నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారం సంతృప్తికరంగా లాభసాటిగా కొనసాగుతుంది. ఉద్యోగులు అనవసరమైన విషయాల జోలికి వెళ్లకుండా ఉండడం మంచిది. కొత్త పరిచయాలతో పనులు నెరవేరుతాయి. పలుకుబడి పెరుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. ఆహారపు అలవాట్ల మీద శ్రద్ధ వహించాలి. సంతానం నుంచి శుభవార్తను వింటారు. ఆడపిల్లలకు వివాహ ప్రయత్నాలు సానుకూల ఫలితాలను ఇస్తాయి. విదేశాల నుంచి మంచి వార్త అందుతుంది. స్త్రీతో పరిచయాలకు దూరంగా ఉండండి. పనులపై మనస్సు నిలుపుతారు. కార్యనిర్వహణపై శ్రద్ధ చూపడం అవసరం. వ్యాపార భాగస్వాములతో అవగాహన పెరుగుతుంది. ఉద్యోగంలో పై అధికారుల నుంచి మెప్పు పొందుతారు. శుభయోగాలు ఉన్నాయి. చక్కటి ప్రణాళికతో పనిచేయండి. అవరోధాలను సునాయాసంగా అధిగమిస్తారు. స్థిరత్వం వస్తుంది. ఇబ్బందులు తొలగుతాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ చూపాలి. సంపదలు సమకూరుతాయి. మనసులోని కోరిక ఒకటి నెరవేరుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. నూతన కార్యాలను ప్రారంభించే కాలమిది. శనిదేవునికి పూజ చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈ రాశి వారికి ఈరోజు ఉత్తమ కాలం నడుస్తోంది. కీర్తి పెరుగుతుంది. సౌభాగ్యం సిద్ధిస్తుంది. గతంలో కాని పనులు ఇప్పుడవుతాయి. ఆపదలు తొలగుతాయి. శత్రువులు మిత్రులవుతారు. పోయినవి తిరిగి లభిస్తాయి. ఎదుగుదలకు అనుకూలమైన సమయం ఇది. ఇప్పుడు తలపెట్టే పనులు విజయాన్ని ఇస్తాయి. ఇక రాదు అనుకున్న డబ్బు చేతికి అందుతుంది. ఇల్లు కొనే ఆలోచన చేస్తారు. బంధుమిత్రుల నుంచి కొన్ని చికాకులు కలుగుతాయి. అనవసరపు ఖర్చులు పెరుగుతాయి. త్వరలో పెళ్లి కుదిరే అవకాశం ఉంది. కుటుంబంతో విందు వినోద కార్యక్రమాలకు హాజరవుతారు. విద్యార్థులు సులభంగా చదువులో ఉత్తీర్ణతను సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. బంధుమిత్రులతో స్నేహంగా ఉంటారు. విశ్వాసంతో చేపట్టిన పనులు నెరవేరుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. కార్య సాఫల్యం ఉంటుంది. భూ లావాదేవీలు లాభదాయకంగా సాగుతాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలం గడుపుతారు. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. ఆరోగ్యంగా ఉంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. తలపెట్టిన పనులన్నీ సమయానికి పూర్తవుతాయి. కోర్టు కేసు పరిష్కారం అవుతుంది. ఏ పని తలపెట్టినా వెంటనే పూర్తవుతుంది. క్రమంగా పైకి వస్తారు. అవరోధాలు తొలగుతాయి. సమస్యలు పరిష్కారం అవుతాయి. ఎదురు చూస్తున్న ఒక విజయం వరిస్తుంది. ఆనందోత్సాహాలతో కాలం గడుస్తుంది. కుటుంబ సభ్యుల సలహా మేలు చేస్తుంది. బుద్ధి బలం పనిచేస్తుంది. ఇష్టదైవ దర్శనం శుభప్రదం. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈ రాశి వారికి ఈరోజు మంచి కాలం నడుస్తోంది. ఒక పనిలో విజయం సాధిస్తారు. ఆర్థిక స్థితి బాగుపడుతుంది. సంకల్ప సిద్ధి ఉంటుంది. ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో లాభం ఉంటుంది. అదృష్ట యోగం ఉంది. గొప్ప భవిష్యత్తుకు అవసరమైన ప్రణాళికను సిద్ధం చేయాల్సిన సమయం. సమయానుకూల నిర్ణయాలు తీసుకుంటారు. తల్లిదండ్రుల సలహాలు పాటించి సత్ఫలితాలు పొందుతారు. ఆరోగ్యంగా ఉంటారు. పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. విహారయాత్రలు తీర్థయాత్రలు చేస్తారు. ఉద్యోగులు తోటి వారితో సత్సంబంధాలు కొనసాగిస్తారు. విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు చికాకు పెడతాయి. సంతాన యోగానికి సంబంధించి ఒక శుభవార్తని వింటారు. ఉద్యోగ విషయంలో పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ప్రేమ వ్యవహారాలు ఫలించి విహారయాత్రలు చేస్తారు.
కోర్టు కేసు ఒకటి మీకు అనుకూలంగా పరిష్కారం అవుతుంది. శ్రమ పెరుగుతుంది. ఏకాగ్రతతో పనిచేయండి. విజయం లభిస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో ఇబ్బందులు ఉంటాయి. అపనిందలు ఉంటాయి. ప్రతి విషయాన్ని మనసుకు తీసుకోవద్దు. కష్టాలను అధిగమించే అవకాశం ఉంది. అవసరాలను ధనం లభిస్తుంది. సాహసంతో చేసే పనులు లాభాన్ని చేకూరుస్తాయి. దుర్గా స్మరణ మేలు చేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈ రాశి వారికి ఈరోజు ఎదురు చూస్తున్న పని పూర్తవుతుంది. సమయస్ఫూర్తితో లక్ష్యాన్ని చేరుకుంటారు. వ్యాపార లాభం ఉంటుంది. అవసరాలకు ధన సహాయం అందుతుంది. ముఖ్య కార్యాల్లో మిత్రుల సూచనలు తీసుకోవాలి. కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది. చక్కటి ఫలితం ఒకటి లభిస్తుంది. అవరోధాలు తొలగుతాయి. ఇంట బయట అనుకూల వాతావరణం ఉంటుంది. ఆస్తి తగాదాలు ఒక కొలిక్కి వస్తాయి. బంధుమిత్రులతో పనులు నెరవేరుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఇల్లు కానీ స్థలం కానీ కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు మొదలు పెడతారు. మంచి సంస్థలో ఉద్యోగాన్ని సంపాదిస్తారు. వ్యాపార లావాదేవీలు సానుకూలంగా సాగుతాయి. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు రాణిస్తారు. న్యాయ సమస్యలను అధిగమిస్తారు. కొత్త ఒప్పందాలు లాభదాయకంగా ఉంటాయి. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్తను వింటారు. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. సామాజిక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటారు. వివాహ ప్రయత్నాలకు ఇది అనుకూలమైన సమయం. సంతానంలో ఒకరికి అనారోగ్యం కలిగే సూచనలు ఉన్నాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. దూరపు బంధువు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు శ్రమ మీద పురోగతిని సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయండి. ఇష్టదైవ స్మరణ మేలు చేస్తుంది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈ రాశి వారు ఈరోజు ఆత్మవిశ్వాసంతో అభివృద్ధిని సాధిస్తారు. అభీష్ట సిద్ధి ఉంటుంది. మనసులోని కోరికకు కార్యరూపాన్ని ఇస్తారు. సౌభాగ్యవంతులవుతారు. బంగారు జీవితాన్ని పొందుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉత్తమ ఫలితం ఉంటుంది. అంతా అనుకున్నట్లే జరుగుతుంది. మంచి వార్తను వింటారు. ఆదాయం స్థిరంగా ఉంటుంది. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. అందరితో చర్చించి ప్రణాళికలు అమలుపరుస్తారు. కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. వాహన యోగం ఉంది. రోజువారీ వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. ఉద్యోగులకు బరువు బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్యంగా ఉంటూ ఉత్సాహంగా పనులు చేస్తారు. రాజకీయ కోర్టు వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. దూర ప్రాంతాల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. ఇంటి నిర్మాణ యత్నాలు అనుకూలిస్తాయి. విద్యార్థులు నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు రాగలవు. రాజకీయవేత్తలకు సన్మానాలు జరుగుతాయి. కుటుంబంలో చికాకులు తొలగిపోతాయి. కళాకారులకు అవకాశాలు వస్తాయి. నూతనోత్సాహంతో పనులు ప్రారంభించండి. శుభాలు పొందుతారు. ఐశ్వర్య ప్రాప్తి ఉంది. అనుకూల కాలం మొదలైంది. భూ గృహ వాహనాది యోగాలు ఉన్నాయి. కొందరి వల్ల మేలు జరుగుతుంది. గతంలో కాని పనులు ఇప్పుడు పూర్తవుతాయి. ముఖ్య వ్యక్తుల సూచనలు పాటిస్తే ఆపదలు దరిచేరవు. గౌరవ పురస్కారాలు ఉంటాయి. శివారాధన శ్రేయస్సునిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈ రాశి వారికి ఈరోజు అద్భుతమైన కాలం నడుస్తోంది. తలచిన పనులు పూర్తవుతాయి. సంకల్ప బలం గెలిపిస్తుంది. అపార్థాలకు తావు లేకుండా సంభాషించండి. గృహ వాహనాది లాభాలు ఉన్నాయి. మధ్యలో ఆగిన పనుల్ని తిరిగి ప్రారంభిస్తారు. భూలాభం గోచరిస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూల ఫలితం ఉంటుంది. ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. అన్ని పనుల్లో ఆత్మీయుల సహకారం లభిస్తుంది. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. ఉద్యోగులకు పని భారం పెరుగుతుంది. అధికారుల ప్రశంసలు అందుకుంటారు. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. ఇంట్లోకి కావలసిన వస్తువులు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు చదువులో సులభంగా ఉత్తీర్ణతను సాధిస్తారు. లాయర్లకు డాక్టర్లకు ఇది అనుకూలమైన సమయం. ఆధ్యాత్మిక చింతనతో ప్రశాంతంగా గడుపుతారు. పెళ్లి సంబంధం కుదిరే సూచనలు ఉన్నాయి. కొత్త ఇంటిని కొనుగోలు చేస్తారు. టెక్నాలజీ నిపుణులకు విదేశాల నుంచి మంచి ఆఫర్ అందుతుంది. కార్యసిద్ధి ఉంది. నిశ్చలమైన మనసుతో పనిచేయండి. అదృష్టవంతులవుతారు. కష్టాల నుంచి బయటపడతారు. కొందరు మోసం చేయాలని చూస్తారు. కలహాలకు అవకాశం ఉంది. బంధువులతో జాగ్రత్త. ముఖ్యుల సూచనలు అవసరం. ఆర్థికంగా కలిసి వస్తుంది. దైవ బలం రక్షిస్తుంది. గణపతి ఆరాధన శ్రేయస్కరం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈ రాశి వారు ఈరోజు తెలివిగా ప్రవర్తించి అవరోధాలను అధిగమిస్తారు. దగ్గరి వారితో కలిసి శుభకార్యం గురించి చర్చిస్తారు. అభివృద్ధిపైనే దృష్టి నిలపండి. అంతా అనుకున్నట్లే జరుగుతుంది. పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. లక్ష్యాన్ని చేరే క్రమంలో అలసట చెందుతారు. చెడు ఏమాత్రం ఊహించకూడదు. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. కుటుంబ పెద్దల మాట విని కొత్త ఇంటిని కొనే ఆలోచన చేస్తారు.
ఆదాయం నిలకడగా ఉంటుంది. అనవసరపు ఖర్చుల పట్ల జాగ్రత్త వహించాలి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇంటా బయట కొన్ని చికాకులు తొలగుతాయి. చేపట్టిన కొన్ని పనులు కాస్త ఆలస్యంగా పూర్తవుతాయి. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులు అధికారుల ఆదరణ పొందుతారు. బాధ్యతలు పెరిగినప్పటికీ ఉత్సాహంగా పనులు చేస్తారు. ఆదాయం పెరుగుతుంది. పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కొత్త ఆదాయ మార్గం మీ ముందుకు వస్తుంది. ఎవరికీ హామీలు ఇవ్వవద్దు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఆత్మీయుల వల్ల విజయం లభిస్తుంది. ప్రశాంత జీవితం ఏర్పడుతుంది. ఉద్యోగంలో మంచి ఫలితాలు ఉన్నాయి. వ్యాపార బలం పెరుగుతుంది. ఖర్చులు తగ్గుతాయి. మిత్రులతో కలిసి ఒక మంచి పని చేస్తారు. విఘ్నాలు ఉన్న బుద్ధి బలంతో వాటిని అధిగమిస్తారు. మీరు చేసిన ఒక మంచి ఇప్పుడు అక్కరకు వస్తుంది. గణపతి ధ్యానం శుభప్రదం. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈ రాశి వారికి ఈరోజు అద్భుతమైన కార్యసిద్ధి ఉంది. ఇష్ట కార్యాలు త్వరగా పూర్తవుతాయి. ధనయోగం ఉంది. ఉద్యోగంలో బ్రహ్మాండమైన భవిష్యత్తు లభిస్తుంది. ఇంటా బయట కలిసి వచ్చే కాలం నడుస్తోంది. గృహలాభం, వాహన యోగం ఉంటాయి. దగ్గర వారికి మీ వల్ల కొంత మేలు జరుగుతుంది. ఎదురు చూస్తున్న పనిలో అభివృద్ధి ఉంటుంది. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. రాబడి మార్గాలు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. తెలియని వారికి ఎవరికి హామీలు ఇవ్వకండి. ఈ సమయంలో ఆర్థిక లావాదేవీలు వాయిదా వేసుకోవాలి. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి చేతికి అందడంలో ఆలస్యం జరుగుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త పాటించడం అవసరం. ప్రభుత్వ పనులు నెరవేరుతాయి. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. కొత్త పరిచయాలతో కార్య సాఫల్యం ఉంటుంది. ఆరోగ్యానికి ఆదాయానికి ఎటువంటి సమస్య ఉండదు. ఉద్యోగ వ్యాపారాల్లో కాస్త ఒత్తిడి పెరుగుతుంది. ఇంటికి బంధువుల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు చదువులో కొంచెం శ్రమ పడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ఎదురు చూపులు తప్పవు. శక్తి వంచన లేకుండా పనిచేయండి. కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. అభీష్ట సిద్ధి ఉంది. న్యాయపరమైన అంశాల్లో అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగ వ్యాపారాల్లో విశేష ధన లాభాలు ఉన్నాయి. గౌరవం పెరుగుతుంది. అవసరాలకు ధనం లభిస్తుంది. ప్రశంసించే వారు ఉంటారు. వాద ప్రతివాదాలకు తావివ్వవద్దు. శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. శ్రీరామనామాన్ని స్మరిస్తే మంచిది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈ రాశి వారికి ఈరోజు శ్రేష్టమైన కాలం నడుస్తోంది. ఇప్పుడు చేసే పనుల్లో అధిక లాభం ఉంటుంది. ఉద్యోగంలో మేలైన ఫలితాలు ఉంటాయి. వ్యాపారంలో అభివృద్ధి ఉంది. పలు విధాలుగా లాభపడతారు. బంధుమిత్రుల వల్ల ఆనందం కలుగుతుంది. సమాజంలో గౌరవం గుర్తింపు లభిస్తాయి. ఒక సమస్య నుంచి బయటపడతారు. కార్య సాఫల్యం ఉంది. శుభకార్య ప్రయత్నాలలో అందరి సహకారాన్ని పొందుతారు. ఇంటికి కావలసిన వస్తువులు కొనుగోలు చేస్తారు. ప్రయాణాలు వాయిదా పడతాయి. బంధుమిత్రులతో చిన్నపాటి పార్టీ చేసుకుంటారు. ఏ సమస్యలైనా సంయమనంతో పరిష్కరించుకోవడం అవసరం. వ్యాపారులకు మంచి సమయం. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. ఇతర నగరంలోని మంచి సంస్థల ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. సంతానం నుంచి మంచి వార్తలు అందుతాయి. సమీప బంధువుల రాకపోకలతో కొంత ఒత్తిడి పెరుగుతుంది. విద్యార్థులకు కలిసి వస్తుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో ప్రమోషన్ లభించే సూచనలు ఉన్నాయి. సంతాన యుగానికి అవకాశం ఉంది. స్నేహితులతో చిన్న చిన్న విభేదాలు తలెత్తే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యానికి డోకా లేదు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు. తలచిన కార్యాలు నిర్విఘ్నంగా పూర్తవుతాయి. కొత్త కొత్త ఆలోచనలతో అభివృద్ధి చెందుతారు. ఉద్యోగపరమైన శుభవార్తను వింటారు. కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది. గురువుల కృపా కటాక్షాలు లభిస్తాయి. సమాజంలో పేరు గుర్తింపు సంపాదిస్తారు. ఆరోగ్యం కాపాడుకుంటూ ముందుకు సాగండి. లక్ష్మీ దర్శనం వల్ల కలిసి వస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.